నమస్తే అండి, నేను మీ ప్రశాంతి. లైనింగ్ బ్లౌజు స్టెప్ బై స్టెప్ నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసి లైనింగ్ని ఒరిజినల్ని ఇలాగా నీట్గా జాయిన్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ నెక్ అయితే వెనక్కి తిప్పేస్తున్నానండి, ఎందుకంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు 2 బార్డర్లు వచ్చినాయి. ఒక బార్డర్ని హ్యాండ్కి ఉపయోగించాను, ఇంకో బార్డర్ని నెక్కి వేద్దామని ఇలా తిప్పేస్తున్నానండి. వెనక్కి పైపింగ్ గట్ట ఏమీ లేదు. ఇలా కట్ చేసేసుకుని నీట్గా ఈ క్రాస్ తిరిగిన చోట టక్స్ ఇచ్చి ఫోల్డింగ్ చేసేయాలి బ్యాక్ సైడ్కి. ఇలా నీట్గా వెనక్కి తిప్పేసుకుని ఒరిజినల్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ముడతలు అనేవి లేకుండా నీట్గా సమానంగా సర్దుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. చివరికి ఇక్కడ క్రాస్ తిరిగిన చోట సూది అనేది బ్లౌజ్ పైన పెట్టి పాదం పైకి లేపి రివర్స్ చేసుకోవాలి బ్లౌజు, అప్పుడే నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది వేసుకుని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకోవాలండి. తీసుకుని అవి కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలి. నీట్గా చుట్టూరు జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి ఇలాగా లైనింగ్ అనేది జాయిన్ చేసి వెనక సైడ్ తిప్పి స్టిచ్ వేసుకోవడమే, పైపింగ్ ఏమీ లేదండి ఈ బ్లౌజ్కి అయితే. స్టెప్ బై స్టెప్ ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుంటే లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా త్వరగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు లైనింగ్ రివర్స్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసి ఒరిజినల్ పీస్ పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి. అంతే. ఇంకో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. ఇలా జాయిన్ చేసుకుని రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసి ఒరిజినల్ పీస్ మీద ఇంకో స్టిచ్ వేసుకోండి. చుట్టూరు రఫ్ స్టిచ్ అనేది వేయాలి. ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత షేప్ పట్టీలు అనేది మనం రెడీ చేసుకోవాలండి. షేప్ పట్టీల కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకుని రెండు ఒకేసారి ఇలా పెట్టుకుని 3 ఇంచులు ఉంది కదండి ఉక్స్ పట్టీ వైపు, ఆ 3 ఇంచులు ఒకటేమో అటువైపు పెట్టాలి, ఒక పీస్ ఏమో ఇటువైపు పెట్టాలి. అప్పుడు మనకి రెండు ఒకేలా రాకుండా నీట్గా వస్తాయి. మధ్యలో వేస్ట్ పీస్ని 2 లేయర్ల కింద పెట్టానండి, షేప్ పట్టీ అనేది నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఈ 3 ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తిప్పి ఒరిజినల్ పీస్ పైన ఒక స్టిచ్ అండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ పైన కాదు, ఒరిజినల్ పీస్ మీద వేస్తాను నేనైతే. మళ్ళీ తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒరిజినల్ పీస్ మీద ఇంకో స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది కనిపిస్తుందండి మనకి, నీట్గా ఉంటుంది షేప్ పట్టీ అనేది. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇంకో షేప్ పట్టీ కూడా సేమ్ ఇదే విధంగా ఇలా 3 లేయర్లు సమానంగా పెట్టుకుని నీట్గా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఈ ఒరిజినల్ పీస్ పైన ఒక స్టిచ్ వేయండి. ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి ఇంకో స్టిచ్ వేయండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి. అంతేనండి, షేప్ పట్టీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుం పట్టి జాయిన్ చేస్తాం కదండి, దానికోసం పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఒకవైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ పీస్ని బ్యాక్ పార్ట్ పెట్టుకుని దానిపైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేసుకుని ఈ పీస్ పక్కకు తిప్పి మళ్ళీ ఈ పట్టీ పైనే స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ని ఇలాగా ఫోల్డింగ్ చేసి రఫ్ కుట్ అనేది వేసుకోవాలండి. దూరం కుట్టు నేను ఇది హెమ్మింగ్ చేశాక విప్పేస్తానండి. ఇలా స్టిచ్ వేసుకుని డాట్స్ కోసం మధ్యకి ఫోల్డింగ్ చేసి షోల్డర్ అనేది స్ట్రైట్గా పట్టుకుని ఇలా సగానికి ఫోల్డింగ్ చేయండి. మార్కింగ్ పెట్టుకోండి లోపల బయట. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ కుట్టు అనేది మామూలుగా పెట్టుకుని 3 ఇంచుల వెడల్పుతో ఇలా డాట్ వేసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అంతేనండి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేసుకుందాం. అంతకన్నా ముందు నెక్ అనేది స్టిచ్ చేసుకుందామండి. నెక్ కోసం క్రాస్ పీస్ అనేది 1.5 ఇంచ్ వెడల్పుతో ఇలా తీసుకున్నానండి. పైపింగ్ ఏం వేయట్లేదు. రౌండ్ తిరిగిన చోట చిన్నగా టక్స్ ఇచ్చేసి మొత్తానికి ఫోల్డింగ్ చేసేయాలి. బ్యాక్ సైడు ఇలా మొత్తానికి నీట్గా ఫోల్డింగ్ చేసేయండి. అంతే, ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి. ఇలా నెక్కి పీస్ అనేది జాయిన్ చేసి రౌండ్ తిరిగిన చోట చిన్నగా టక్స్ ఇచ్చేసి మొత్తం వెనక్కి ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ సరిపోతుందండి. తర్వాత ఈ డాట్స్ కోసం నాకైతే 2.5 విడ్త్ 2.5తో స్టార్ట్ అండి. 2.5 మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు వెడల్పు, 2.5 ఇంచులు పొడవండి. మెయిన్ డాట్ వచ్చేసి ఉక్స్ పట్టీ వైపు 2 ఇంచులండి. ఆమ్ రౌండ్ వైపు 3.5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని రెండో పీస్ కూడా దీనిపైన పెట్టి ట్యాప్ చేయండి. లైట్గా మార్కింగ్ అనేవి దీనిపైన కూడా పడతాయి. వీటిని కూడా ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన విధంగా నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్ తీసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టీ వైపు, తర్వాత ఆమ్ రౌండ్ వైపు. ఇప్పుడు షేప్ పట్టీ అనేది జాయిన్ చేసుకుందామండి. ఖర్చు అనేది పైవైపు కనిపించదండి. ఈ మెథడ్లో ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పీస్ పెట్టుకోవాలి. ఫ్రంట్ డాట్ అనేది ఫోల్డింగ్ చేసుకుని మిషన్ పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి చూడండి, ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి లైనింగ్ వైపు లైనింగ్ ఖర్చు మీద ఇలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి నీట్గా. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఖర్చు అనేది కనిపించవు, పోగులు అనేవి బయటికి రావు. ఇప్పుడు ఉక్స్ పట్టీ అనేది ఇలా జాయిన్ చేసుకుందాం. 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నానండి పీస్ అనేది. ఇలా చివరన ఫోల్డింగ్ చేసి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి తిప్పి ఈ పట్టీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. ఇటువైపు కూడా ఫోల్డింగ్ చేయాలండి. నెక్ అనేది మనం స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు మొత్తానికి ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా 2 ఫోల్డింగ్ చేసి నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతేనండి. డాట్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్ ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా షేప్ పట్టి నీట్గా జాయిన్ చేసుకోవాలి. తర్వాత కాజా పట్టి ఒకవైపు ఫోల్డింగ్ చేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఖర్చు పైన పెట్టి ఆ ఫోల్డింగ్ అనేది ఇలా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి, 2 స్టిచ్లు. ఇప్పుడు బ్యాక్ సైడ్ బార్డర్ వచ్చింది కదండి, దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి రివర్స్ చేసేస్తానండి. రివర్స్ చేసి ఆ పట్టీ అనేది చూడండి ఇలా జాయిన్ చేస్తున్నాను. స్క్వేర్ నెక్ కదా, ఇలా జాయిన్ చేసి స్క్వేర్ తిరిగే చోట చిన్నగా ఫోల్డింగ్ చేసి క్రాస్గా కుట్టుకుని మళ్ళీ క్రాస్గా తీసుకొచ్చి ఇలా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇటు కూడా అంతేనండి, ఫోల్డింగ్ చేయాలి. క్రాస్ తిరిగే చోట ఫోల్డింగ్ చేసి దానిపైన క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావడమే. మళ్ళీ డబల్ స్టిచ్ చేయాలండి, నీట్గా ఉంటుంది. అంతే, పట్టీ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లో జాయింట్ చేసుకుందాం.
షోల్డర్లు అనేది ఒక హాఫ్ ఇంచ్ అనే ఖర్చుతో ఇలాగ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అంతే. నెక్ వైపు నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేద్దామండి. హ్యాండ్స్ ఎప్పుడు మధ్యలో నుంచి జాయిన్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి అటువైపు స్టిచ్ చేసాం, మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అంతే. ఇలా జాయిన్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సాగదీయకుండా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేద్దాం. డబల్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసం నడుము దగ్గర లూజు, ఆమ్ రౌండ్ దగ్గర లూజు, హ్యాండ్ దగ్గర లూజు ఇలా మార్కింగ్ చేసుకుని నీట్గా బ్యాక్ వైపు నుంచి ఇలాగా ఈ ఖర్చులు అనేవి పై వైపుకు పట్టుకుని ప్లస్ మార్క్ ఖచ్చితంగా వస్తుందండి. ఇలా ఖర్చులు అనేది పై వైపుకు పట్టుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు ఎన్ని స్టిచ్లు కావాలంటే అన్ని స్టిచ్లు ఇలా వేసుకోవాలి. ఖర్చులు అనేది హ్యాండ్ వైపు ఉండాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే 4 స్టిచ్లు వేసుకున్నానండి మొత్తం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.